దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభుయేసు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియపరచాలని ప్రభు ఆత్మతో నేను ప్రేరేపించబడ్డాను. చాలా శ్రద్ధగా ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక మీ ప్రోత్సాహం, మీరు చూపుతున్న ప్రేమను దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాదు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. వందనాలండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్సోమా అమృతాంగమయ. ఓం శాంతి 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 అని మన పూర్వీకులు హైందవ మునీశ్వరులు ప్రతిరోజు ఉదయాన్నే ఈ మాట చెబుతూ ఉండేవారు. ప్రతిరోజు ఉదయాన్నే ఈ మాట చెబుతూ నిజ దేవుడు, సత్య దేవుణ్ణి వారు ప్రార్థిస్తూ, వారు పూజిస్తూ ఉండేవారు. అసతోమా సద్గమయ అనగా, మహాప్రభో, నిజదేవా, భగవంతుడా, మేము అసత్యములో ఉన్నాం, మమ్మల్ని సత్యములోనికి నడిపించండి. తమసోమా జ్యోతిర్గమయ, మేము చీకటిలో ఉన్నాం, మాకు వెలుగుని ప్రకాశింపచేయండి. మృత్సోమా అమృతాంగమయ, మేము మరణములో ఉన్నాం, మాకు జీవాన్ని ప్రసాదించండి అని మునీశ్వరులు ప్రతిరోజు నిజ దేవునికి, సత్య దేవునికి వారు ప్రాధేయపడుతూ, వారు ప్రార్థిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ఆ మాట నేను మీకు చెప్పబోయే ముందు ఒక చిన్న మాట తీసుకుందాం. తమసోమా జ్యోతిర్గమయ, అయ్యా, మేము చీకటిలో ఉన్నాం మహాప్రభో, చీకటిలో మేము బ్రతుకుతున్నాం మహాప్రభో. నిజదేవా, సత్యదేవా, భగవంతుడా, చీకటిలో ఉన్న మమ్ములను, మా జీవితాలపైన, మా బ్రతుకులపైన వెలుగుని ప్రకాశింపచేయండి అని ఈ మునీశ్వరులు ప్రాధేయపడుతూ, ప్రార్థిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. యేసు ఎవరు? ఒక మతమా? యేసు ఎవరు? ఒక దేశానికి సంబంధించిన దేవుడా? యేసుక్రీస్తు ఒక పేటకో, ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికి మాత్రమే సంబంధించిన దేవుడా అంటే కానే కాదు. యేసుక్రీస్తు సర్వ లోకానికి వెలుగైన దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మన పూర్వీకులు మునీశ్వరులు తమసోమా జ్యోతిర్గమయ అని వారు ప్రాధేయపడుతూ ఉండేవారు కదా. చీకటిలో బ్రతుకుతున్న మహాప్రభో, మా పైన మీ వెలుగుని ప్రకాశింపచేయండి అని పూజిస్తూ, ప్రార్థిస్తూ ఉండేవారు కదా. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, గ్రహించండి, యేసయ్య చీకటిలో ఉన్నవారికి వెలుగుని దయచేసే గొప్ప దేవుడే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చీకటి అనే భయంకరమైన శ్రమలో, భయంకరమైన పరిస్థితులతో, చీకటి అనే భయంకరమైన పాపముతో బంధించబడి శాపాన్ని అనుభవిస్తూ, జీవితాల్లో నెమ్మది లేక, కుటుంబాల్లో సమాధానము లేక నలిగిపోతూ ఉంటే యేసయ్య అట్లాంటి వారి పైన తన వెలుగుని ప్రకాశింపచేసి చీకటి అనే సమస్యలు, పోరాటాల నుంచి వారికి విడుదలిచ్చి, పాపం అనే భయంకర బానిసత్వం నుంచి వారిని విడిపించి వారిపైన నిజమైన వెలుగుని ప్రకాశింపచేస్తున్న నిజ దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజున వెలుగైన యేసయ్య మన హృదయాల్లో, వెలుగైన యేసయ్య మన జీవితాల్లో ప్రకాశిస్తే మనకు కలిగే కొన్ని లాభాలు, కొన్ని ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు ఆత్మతో నేను ప్రేరేపించబడ్డాను. వెలుగైన యేసయ్య నీ కుటుంబంలో ప్రకాశిస్తే,
వెలుగైన యేసయ్య నీ జీవితంలో ప్రకాశిస్తే కలిగే కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలను మీ జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తాం అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, వెలుగు ప్రకాశింపగానే అతని చేతులకు కట్టబడినటువంటి సంకెళ్ళు తెగిపోయెను అని మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో, యేసయ్య అనే వెలుగు ఆ జీవితంలో ప్రకాశించిందో, అతనికి ఉన్న సంఖ్యలు ఊడిపోయెను. ఈ రోజున ప్రియులారా, సాతానుడు నిన్ను రకరకాల సంఖ్యలతో బంధించేశాడు. అపవాది రకరకాల బంధకాలతో నిన్ను బంధించాడు, సంఖ్యలతో నిన్ను బంధించాడు. వెలుగైన యేసు యొద్దకు నువ్వు రాగలిగితే, యేసయ్యనే నిజమైన వెలుగు నీలో ప్రకాశించగలిగితే, ఏ బంధకములో పడి ఉన్నావో, ఏ సంఖ్యలు నిన్ను కట్టేసి ఉన్నాయో, ఆ సంఖ్యలన్నీ యేసు నామములో ఊడిపోతాయి. ఇది స్పష్టంగా ప్రభు లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, అప్పుల బంధకాలు నిన్ను బంధించినయా? రోగపు బంధకాలు నిన్ను బంధించినయా? భయంకరమైన అక్రమ సంబంధాలనే బంధకాలు నిన్ను బంధించినయా? భయంకరమైన త్రాగుడు అనే బంధకము మిమ్మల్ని బంధించిందా? రకరకాల పాపాలు, రకరకాల రహస్య కార్యాలు అనే బంధకాలు మిమ్మల్ని బంధించినయా? ఏ సంఖ్యలతో నువ్వు బంధించబడ్డావో, యేసయ్య అనే ఆ వెలుగు నీ కుటుంబంలో ప్రకాశిస్తే తప్పకుండా నీ సంఖ్యలన్నీ ఊడిపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు లోకమునకు నిజమైన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ప్రకాశింపనివ్వాలి. యేసయ్య ఒక మతం కాదండి. యేసయ్య ఒక దేశానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు. ప్రయాసపడి మారం మోస్తున్న సమస్త జనులారా అన్నాడు ఆయన. ఒక పేట వారినో, ఒక వర్గం వారినో, ఒక జాతి వారిని మాత్రమే ఆయన పిలువలేదు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, సమస్త ప్రజలారా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. రెండోదిగా ప్రియులారా, మనం చూస్తాం వెలుగు ప్రకాశిస్తే కలిగే రెండవ అద్భుతమైన లాభాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు ఇస్తున్నాను. మీరు ఇంకా వీటిలో చాలా విషయాల్ని ధ్యానించవచ్చు. అంటే వీడియో లాంగ్ లెంత్ అవ్వకుండా షార్ట్ లెంత్ ఉండాలని సబ్జెక్టు మాత్రమే మీకు ఇస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చూస్తాం అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 13-14 వచనాలు, అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు, అపోస్తుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ వచనాలు మనం చూస్తే వెలుగు ప్రకాశించగానే ఆ వ్యక్తి దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే చీకటిలో ఉన్నవారు దేవుని స్వరాన్ని సరిగ్గా వినలేదు, విన్నా సరిగ్గా అర్థం చేసుకోలేరు. వెలుగైన యేసయ్య నీ జీవితంలో ప్రకాశిస్తే, వెలుగైన యేసయ్య నీ బ్రతుకులో ప్రకాశిస్తే, నీ కుటుంబంలో ప్రకాశిస్తే, దేవుని స్వరాన్ని స్పష్టంగా నువ్వు వినగలుగుతావు. దేవుని స్వరాన్ని స్పష్టంగా నీవు అర్థము చేసుకోగలవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మానవుడు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవుని మాటని పట్టించుకోవట్లేదు. దేవుని స్వరాన్ని సరిగ్గా వినడం లేదు. విని గ్రహించలేకుండా ఉన్నారని పరిశుద్ధ లేఖనాలు ఎన్నోసార్లు ప్రభు తెలియపరిచాడు. రెండవది, వెలుగు మన కుటుంబాల్లో, మన బ్రతుకులో ప్రకాశిస్తే, రెండవదిగా ప్రియులారా, మనం దేవుని స్వరాన్ని స్పష్టంగా వింటాం, దేవుని స్వరాన్ని స్పష్టంగా మనము అర్థం చేసుకుంటామని దేవుని లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే మూడవదిగా కీర్తనల గ్రంథము 27వ కీర్తన 1వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 27వ కీర్తన 1వ వచనాన్ని మనం చూడగలిగితే, వెలుగు మన పైన ప్రకాశిస్తే మనము ఎవరికి భయపడము, దేనికి భయపడమండి. స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని భయంకర పరిస్థితులు నీకు ఏర్పడినా, వెలుగు నీలో ప్రకాశించింది గనుక నువ్వు దేనికి భయపడవు, ఏ సమస్యకే భయపడవు. ఎంత భయంకరమైన శత్రువుకైనా నువ్వు ఎవ్వరికీ భయపడకుండా, ఎందుకు భయపడకుండా ఉండగలుగుతున్నావంటే
వెలుగైన యేసయ్య నీలో ప్రకాశించాడు గనుక స్తోత్రం కలుగునుగాక. కనుక మూడవదిగా మనం చూస్తాం, వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తే మనము ఎవ్వరికి భయపడము, ఏ సమస్యకి మనం భయపడము. 4వ ఆశీర్వాదం మనం చూస్తాం ప్రియులారా, కీర్తన గ్రంథము 35వ కీర్తన 5వ వచనం మనం చదివితే, కీర్తన గ్రంథము 35వ కీర్తన 34వ కీర్తన 5వ వచనం మనం చదివితే, వెలుగు మన పైన ప్రకాశిస్తే మన ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును అనే మాట వేరే తర్జుమలో మనం చూస్తే, మనము ఎన్నడును మన ముఖములు సిగ్గుపడకుండా ఉంటాయంట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిగ్గుతో విచారంతో కుమిలిపోయే పరిస్థితుల్లో మనం ఉండమంట. యేసయ్య వెలుగు మన బ్రతుకుల్లో ప్రకాశిస్తే మనము సిగ్గుతో ఉండకుండా యేసుక్రీస్తు ఎదుట ధైర్యంగా రేపు నిలబడడానికి, ఈ భూమిపైన క్రీస్తు యొక్క ఆనందం కలిగి క్రీస్తులో సంతోషిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా విచారపడకుండా ముఖములలో దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ప్రభువులో సాగిపోతామని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు పిల్లలారా. ఈ రోజున ఏ సమస్య నిన్ను విచారపరుస్తుంది? శ్రమ దినమని నువ్వు కృంగిపోతే చేతగాని వాడు అవుతావని వాక్యం తెలియపరుస్తుందండి. ఇక 5వదిగా మనం చూస్తాం ప్రియులారా, కీర్తన గ్రంథము 56వ కీర్తన 12వ వచనం మనం చూస్తే, కీర్తన గ్రంథము 56వ కీర్తన 12వ వచనం మనం చూడగలిగితే, వెలుగు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ప్రకాశిస్తే మనము జారి పడకుండా మన పాదములను ప్రభువు తప్పించువాడే ఉన్నాడు. నువ్వు జారి పడిపోవు, క్రీస్తులో స్థిరంగా నిలిచేమంటావు, విశ్వాసములో స్థిరంగా నిలిచేమంటావు, ప్రార్థనలో స్థిరంగా నిలిచేమంటావు, పరిశుద్ధతలో స్థిరంగా నిలిచేమంటావు. కాబట్టి యేసుక్రీస్తు వెలుగు మనలో ప్రకాశించాలి. కాబట్టేనండి ఆ మునీశ్వరులు, మన పితరులు 5 మునీశ్వరులు, తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్న మహాప్రభు మా పైన మీరు వెలుగు ప్రకాశింపచేయండి. వెలుగు మా పైన మీరు ప్రకాశింపజేస్తే 1 మా సంఖ్యలు ఊడిపోతాయి, 2 మీ స్వరాన్ని స్పష్టంగా మేము విని గ్రహించగలుగుతాం, 3 మేమెవ్వరికి భయపడం, దేనికి భయపడం, 4 మా ముఖములు సిగ్గుతో ఏమాత్రం ఉండలేవు, 5 మా పాదములు జారి పడకుండా, ఓ మీరే మమ్మల్ని కాపాడే దేవుడువు, స్థిరపరిచే దేవుడువు, కాబట్టి మహాప్రభు తమసోమా జ్యోతిర్గమయ అని వారు ప్రాధేయపడుతూ ఉండేవారు. 6వ లాభాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 130వ వచనం మనం చూడగలిగితే, 119వ కీర్తన 130వ వచనం మనం చూడగలిగితే, దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశిస్తే తెలివి లేని వారికి ఆ వెలుగు మనకి తెలివిని దయచేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది తెలివి లేక, ప్రాముఖ్యంగా యవనస్తులు తెలివి దైవ జ్ఞానము లేక, దైవ సంబంధమైన తెలివి లేక వారి బ్రతుకులు వ్యర్థపరుచుకుంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు విచారపడుతున్నారు, ఏమండి మా పిల్లలు ఎదుగుతున్నారండి, వాళ్ళకి ఇంకా తెలివి రాలేదండి, దైవ జ్ఞానం వారికి లేదండి, మా పిల్లలు ఏమైపోతారోనండి అని విచారపడవద్దు. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డల జీవితాల్లో యేసయ్య వెలుగు ప్రకాశించేటట్లుగా ప్రయాసపడండి. తెలివి లేని నీ బిడ్డలకి దేవుడు గొప్ప తెలివిని దయచేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. 6వదిగా యేసయ్య వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తే తెలివి లేని వారికి ఆయన గొప్ప తెలివిని కలుగజేస్తాడు. దైవ సంబంధమైన జ్ఞానాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. ఇక 7వదిగా ఆఖరిగా మనం చూడగలిగితే ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశిస్తే మన ప్రతి పాపముల నుంచి ఆయన మనలను పవిత్రులుగా మార్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలో ప్రకాశిస్తుందో నీలో ఉన్న చీకటంతా పోద్ది బయటికి. చీకటైన పాపమంతా సంపూర్ణంగా తొలగిపోయి వెలుగైన యేసయ్య నీ బ్రతుకులో ప్రకాశించి ఆయనలో ఉన్న ఆ వెలుగును, ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను, ఆ ఉన్నతమైన పరిశుద్ధతను, ఉన్నతమైన పవిత్రతను ప్రభువు నీ హృదయంలో, నీ జీవితంలో పోస్తాడు బిడ్డలారా. కాబట్టే
మునీశ్వర్లందరూ తమసో మా జ్యోతిర్గమయ, మహాప్రభో చీకటిలో ఉన్నాం, మా పైన వెలుగు ప్రకాశింప చేయండి.